తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హస్తం కమలం పార్టీల మధ్య రచ్చ రాజుకుంది. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలుసంటూ పరస్పరం విమర్శలు చేయడమే కాదు, సరికొత్త సవాళ్లను తెరపైకి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు, ప్రకంపనలు రేపుతున్న రేవంత్ రెడ్డి కమెంట్స్, బీఆర్ఎస్ బీజేపీ బంధంపై సంచలన ఆరోపణలు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తరపున సుడిగాలి ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీపై హాట్ కమెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య సంబంధం కొనసాగుతుందని ఆరోపించారు ఆయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి దీని వెనక భారీ పొలిటికల్ డీల్ ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుందే బీజేపీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా మొన్న ఎంపీ ఎన్నికల్లో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ బండి సంజయ్ అంటుండు కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకరరావు శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్కరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. రేవంత్ రెడ్డి ఆరోపణలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విదేశాల నుంచి నిందితులను తీసుకొచ్చేందుకు అక్కడేమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్ని రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా బీజేపీ అస్సలు వదిలిపెట్టబోదన్నారు కిషన్ రెడ్డి. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలుంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవంటి ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ కమెంట్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. మీరు చీకటి ఒప్పందాలు చేసుకుని మాపై బురద జల్లుతారా అంటూ నిప్పులు చెరిగారు. మీరు విచారణ చేస్తూ మమ్మల్ని అరెస్ట్ చేయమంటారేంటి, ఇదెక్కడి లెక్క అంటూ ప్రశ్నించారు ఆయన. దమ్ముంటే బీఆర్ఎస్ స్కామ్లన్నింటినీ సీబీఐకి అప్పగించండి, అప్పుడు అందరి లెక్క తేల్చకపోతే అడగండి అంటూ ప్రతి సవాలు విసిరారు బండి సంజయ్. మొత్తానికి రేవంత్ రెడ్డి కమెంట్స్ తో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగినట్టయింది. మరి ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.